సో విజయవాడ తరహాలో ఇది కూడా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మరో అమరావతి కాబోతుందేమో అట్లుందమ్మా. ఇక్కడ చూస్తుంటే వీళ్ళ కోలాహలం చూస్తుంటే అమరావతి నారాయణ సార్ ఈరోజు సౌత్ కొరియా అక్కడ అంతా తిరిగేసి అమరావతికి మంచి ప్రణాళిక ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న మంత్రుల్లో మొదటి స్థానం ఉండి మన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఇంత గొప్పగా ఒక విజనరీ లీడర్గా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అమరావతికి ఏం కావాలో చూస్తూ మొట్టమొదటగా నెల్లూరులో డెవలప్ చేసి చూపించి నెల్లూరుని ప్రథమంగా చూపించిన తర్వాతనే నా నియోజకవర్గం బాగుంటే నేను బాగున్నట్టు నా ప్రజలు బాగున్నట్టు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి ఒక విజన్ ద్వారా లైవ్లో ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేయడం మా నారాయణ సార్ గారు ఒక గొప్ప అదృష్టాన్ని నెల్లూరుకి ప్రకటించారని అనుకుంటున్నాం. కార్యకర్తల కోసం ఇంత కష్టపడి ఇంత ఆలోచన చేసిన ఎమ్మెల్యేని ఎక్కడైనా చూసారా? లేదమ్మా, ఇంతవరకు చూడలేదు. ఈ రోజున్న 175 మంది ఎమ్మెల్యేల్లో ప్రథమ స్థానంలో మా మంత్రివర్యులు నారాయణ సార్ గారు ఉన్నారని చెప్పి మొన్నే మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. చాలా బాగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రతి ఒక్కటి చూడండి. అల్లీపురంలో కొన్ని లక్షల టన్నుల చెత్త పేరుకుపోయి ఉన్నది. అది ఆయన చెప్పిన డేట్ ప్రకారం అక్టోబర్ 2వ తేదీకి క్లియర్ చేస్తానని చెప్పడం క్లియర్ చేశారు. మనకు వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలంలో ఉంటూ భగత్ సింగ్ కాలంలో పట్టాలు ఇప్పించడం దాదాపు 1500 మందికి పట్టాలు ఇప్పించి చరిత్రను సృష్టించారు. ఇంతవరకు స్టేట్లో ఎక్కడ లేదు. ఇది ఒక్కటే కదమ్మా. మనకు రగనాలపేట డెవలప్మెంట్ కానీ ప్రతి చోట ఎన్ని పార్కులు ఈరోజు 47 పార్కులు డెవలప్మెంట్ చేయడం, దాదాపు 15 గవర్నమెంట్ స్కూల్స్ ఎంత గొప్పతనంగా, ఎందుకంటే ఎక్కడ లేని విధంగా ఒక స్మార్ట్ స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసి విఆర్సీ నిదర్శనం చూపించారు. మాటలు చెప్పను, నేను చేసి చూపిస్తానని చెప్పి మనకు విఆర్సీ స్కూల్ని 1000-1200 మంది ఓపెన్ చేసి అలా రన్ చేస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ సిలబస్ తయారు చేసి పిల్లలందరూ కూడా ఈరోజు సపరేట్ దీంతో ఉన్నారు. మంచి ఫుడ్, మంచి కరికులము, వ్యాన్ సిస్టమ్ తోటి చాలా పేదలు ఎవరో కాదు అనంతా ఈ కట్టల మీద నివసిస్తున్న పిల్లలే బీడీలు చుట్టుకుంటున్నారు, టపాసులు తయారు చేసేవాళ్ళు, చిన్న చిన్న బీడీ కార్మికులకి వాళ్ళ పిల్లలకి సారు ఇచ్చి వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న జీవనాధారం చేసుకుని వాళ్ళందరికీ ప్రత్యేకమైన అవకాశం కల్పించి నిరుపేదల పట్ల సారుకున్న అంకిత భావాన్ని తెలియజేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు మంత్రి గారు నారాయణ గారు అని చెప్పి నెల్లూరు గొప్పగా చెప్తుందమ్మా.